సో హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి. బట్ నాకు ఎందుకో టైం సెట్ అవ్వలేదు అండ్ ఏదో తెలియని భయం. అచ్చుకోకండి, ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి అండ్ కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను దీనిపైన, ఈ అటాక్స్ పైన వచ్చేసి యాక్చువల్లీ ఇది ఎందుకు స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్, పాకిస్తాన్కి మనకి అసలు ఎందుకు వచ్చింది, ఇవన్నీ చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ డైలీ న్యూస్ వాచ్ చేస్తారు, కాకపోతే న్యూస్ వాళ్ళు చూపించి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో దానికోసం నేను ఎవరికైనా ఒక వీడియో చూస్తే మొత్తం క్లారిటీ రావాలి అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి పహల్గామ్లో జరిగిన అటాక్ గురించి మాట్లాడతాను. పహల్గామ్లో ఒక అటాక్ జరిగింది. ఈ పహల్గామ్ అనే విలేజ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అందరికీ తెలిసిందే కదా, టూరిస్ట్ ప్లేస్, చాలా బాగుంటుంది. మెనీ టూరిస్టులు వెళ్తారు అక్కడికి, చాలామంది వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వెళ్తారు. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మన ఇండియాలోనే ఉంటుంది, ఇండియన్ మ్యాప్లో పైన ఉంటుంది. నేను చూపిస్తాను మీకు మ్యాప్లో. ఏదైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి మెనీ ఫ్యామిలీస్ ఇట్లా టూరిస్ట్ లాగా వెళ్ళారనమాట. అంటే అక్కడికి వెళ్ళి కొన్ని డేస్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి వెళ్ళారు. అక్కడ 26 మెన్, ఓన్లీ మెన్స్ని 26 మెంబర్స్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు మర్డర్ చేశారు. అది కూడా వాళ్ళ వైఫ్స్ ముందు మర్డర్ చేసి వాళ్ళ సింధూర్ని వాళ్ళు తీసేశారు. మ్యాక్సిమం రూల్స్ ఎట్లా ఉంటాయి, హస్బెండ్ చనిపోతే వైఫ్ వచ్చేసి సింధూర్ తీసేస్తుంది, తనకి ఇంకా సింధూర్ ఉండదు, తను బొట్టు పెట్టుకోదు. ఇది నార్మల్గా మనందరికీ తెలిసిందే. సో వీళ్ళు ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఉమెన్స్ని మాత్రమే టార్గెట్ చేసి మ్యాక్సిమం ఆ 26 మెన్స్లో అరౌండ్ 18 to 15 మెంబర్స్ మెన్స్ దాకా హిందూసే ఉన్నారు. హిందూస్ వాళ్ళని అండ్ ఇండియన్ ఉమెన్స్ని టార్గెట్ చేసి వాళ్ళ సింధూర్ని తీసేశారు. ఆ మెన్స్ని ఘోరంగా ఆ ఉమెన్స్ ముందే, ఐ మీన్ వాళ్ళ వైఫ్స్ ముందే చంపేశారు. చంపేసింది ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అనే విలేజ్లో. వీళ్ళందరూ టూరిస్ట్స్, జస్ట్ అక్కడికి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. సో ఈ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో ఆపరేషన్ సింధూర్ అనేది, ఇది అవ్వక ముందు ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆపేసింది. ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి ఉండే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవి, మనం మనీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకునే వస్తువులు, ఇంకా మనం వాళ్ళకి మనీకి సెల్ చేసే వస్తువులు, ఇవన్నీ ఆపేసింది. అండ్ వాళ్ళకి వెళ్ళే రివర్ని కూడా ఆపేసింది. ఇండియా నుంచి ఏదైతే రివర్ పాస్ అవుతుందో ఆ రివర్ని కూడా ఆపేసింది. అండ్ 22 ఏప్రిల్లో ఈ పహల్గామ్ అటాక్ జరిగింది. 23 ఏప్రిల్లో వాళ్ళకి వెళ్ళే రివర్ని ఇండియన్ గవర్నమెంట్ ఆపేసింది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్లాస్టిక్ ఇంపోర్ట్ అవుతుంది, కాటన్ ఇంపోర్ట్ అవుతుంది, అండ్ మెడిసిన్స్ ఇంపోర్ట్ అవుతాయి. మెడిసిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెడికల్ డ్రగ్, అంటే ఫీవర్ ట్యాబ్లెట్స్, కోల్డ్ ట్యాబ్లెట్స్, అంటే నేను ఎగ్జాంపుల్ ఇవి చెప్తున్నాను, ఇవి కాదు, వేరే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, అట్లాంటివి మెడిసిన్స్ అక్కడ నుండి ఇంపోర్ట్ అవుతాయి. సో అవన్నీ మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర నుంచి మనకి రావద్దు అని చెప్పేసి ఆపేసింది. ఇంకా డైరీ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతాయి మనకి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మనకి స్పైసెస్ ఇంపోర్ట్ అవుతాయి. సో ఇవన్నీ వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. వాళ్ళవి మనకి వెళ్ళొద్దు, మనవి వాళ్ళకి వెళ్ళొద్దు. అండ్ పాకిస్తానీ యాక్టర్స్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. పాకిస్తానీ యాక్టర్స్ ఇండియాలో యాక్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. యాక్చువల్లీ దీనిపైన వాళ్ళు చిన్న వాయిస్ రేజ్ చేసిరు అనమాట యాక్టర్స్. సో ఏమని రేజ్ చేసిరంటే, టెర్రరిస్ట్ చేసిన పనికి మేము ఎందుకు యాక్ట్ చేయొద్దు, మాకెందుకు శిక్ష అని చెప్పేసి రేజ్ చేసిరు. వాళ్ళకి అదేంటి రైట్స్ ఉంటాయి క్వశ్చన్ చేయడానికి. అన్నోన్ పీపుల్స్ని వాళ్ళ గవర్నమెంట్, అంటే వాళ్ళ టెర్రరిస్ట్స్ అన్నోన్ పీపుల్స్ని అట్లా చేసినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు టెర్రరిస్ట్ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళకి కూడా మన దగ్గర నుంచి వారే కావాలి. సో వీటన్నిటి కోసం ఇండియన్ గవర్నమెంట్ ఈ థింగ్స్ అన్నిటిని బ్యాన్ చేసేసింది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ని బ్యాన్ చేసింది, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసింది, అంటే అగ్రికల్చర్ ఫుడ్ సేమ్, ఇంకా డైరీ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసింది, కెమికల్స్ని బ్యాన్ చేసింది, వాటర్ని రివర్ని బ్యాన్ చేసేసింది, ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది, జూట్ని ఇంకా బ్యాన్ చేసేసింది. ఇంకా మెషినరీ, మనకి మెషినరీ ఇంపోర్ట్ అవుతుంది అక్కడ నుండి.
సో అది కూడా బ్యాన్ చేసేసింది. ఇవన్నీ బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అండ్ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళు ఫినాన్షియల్గా స్టేజ్ తగ్గిపోతుంది వాళ్ళది. సో ఇప్పుడు వరకు నేను మీకు పహల్గామ్ అటాక్ గురించి మొత్తం క్లియర్గా చెప్పాను. యాక్చువల్లీ నేను ఈ మ్యాటర్ పైన ఎప్పటి నుండో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ నాకు మాట్లాడాలంటే ఏదో తెలియని భయం, లైక్ నాకు ఫుల్ నాలెడ్జ్ లేదు. యాక్చువల్లీ ఈ అటాక్స్ గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా నాకు ఫుల్ నాలెడ్జ్ లేదు. నేను ఫుల్ నాలెడ్జ్ లేకుండా ఏదైనా తప్పు మాట్లాడితే లేనిది నేను నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇన్ని డేస్ మాట్లాడలేదు. అండ్ ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాను, నేను కూడా మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయాలి అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి వీడియోస్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా నేను ఒక యూట్యూబర్ని, నేను వీడియోస్ చేస్తున్నాను అట్లా అని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ నేను గెయిన్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ ఏమైనా రాంగ్ ఉంటే లేదంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఇంకా నేర్చుకుంటాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేసిర్రు, ఎవరైతే టెర్రరిస్ట్ ఇండియన్ మెన్స్ని వాళ్ళ ఉమెన్స్ ముందు చంపేసిన పర్సన్స్ టెర్రరిస్టులు వాళ్ళకి ఏమని చెప్పారంటే ఉమెన్స్కి, మేము మీ హస్బెండ్స్ని నీ ముందే చంపేసి నీ సింధూర్ తీసేసామని చెప్పేసి వెళ్ళి నువ్వు మీ మోదీకి కంప్లైంట్ ఇవ్వు, మీ మోదీకి చెప్పు, అప్పుడు అతను ఏం చేస్తాడో మేము చూస్తాం. అంటే వాళ్ళు కావాలని కోరిక అయ్యం పెట్టుకుంటాం అంటారు కదా, ఇట్లా ట్రై చేసిర్రు. ఈ ఇండియన్స్ ఎట్లయితే ఏంది మాతోని వార్కి రావట్లేరు అని చెప్పేసి వీళ్ళు ఇట్లా ట్రై చేసిర్రు. సో ఎంత మాత్రం మన గవర్నమెంట్ కూడా ఎంత ఊరుకుంటుందో చెప్పండి. వీళ్ళు మనం ఊరుకుంటున్న కొద్దీ ఇలాగే చేస్తున్నారు. ఏమో అంటారు కదా, అతి మంచి తత్వం మూర్ఖత్వం అని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే May 7th, 2025 ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఇప్పటి నుండి ఈ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్తో మనము పాకిస్తాన్ టెర్రరిస్ట్ పైన వార్ చేద్దాం. అంటే మనకి అయినంత వరకు మనం పోరాడదాం. బికాజ్ మన ఇండియన్ ఉమెన్స్కి, సో మన ఇంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగింది. వాళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని చంపేశారు. సో ఇట్లాంటి అన్యాయం ఇంకా వేరే గర్ల్స్కి జరగొద్దు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేసింది అంటే నేను డేట్తో సహా చెప్తాను. May 7th, 2025కి లాంచ్ చేసింది. మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి 14 అటాక్స్ చేసింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ల పైన. ఎక్కడెక్కడ చేసింది, ఎన్ని ప్లేసెస్లో చేసింది అంటే 9 డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ఎక్కువ టెర్రరిస్టులు ఉంటారు అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ నార్మల్ పీపుల్ని అంటే అమాయకులని, ఏం తెలియని వాళ్ళని వార్లోకి తీసుకురాలేదు అండ్ వాళ్ళకి ఎట్లాంటి అన్యాయం చేయలేదు, ఎట్లాంటి హామ్ చేయలేదు. ఓన్లీ ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళకి మాత్రమే అట్లాంటి ప్లేసెస్ని టార్గెట్ చేసి వాళ్ళకి మాత్రమే హామ్ చేసింది అండ్ వాళ్ళని కిల్ చేసింది, చంపేసింది. 9 డిఫరెంట్ ప్లేసెస్లో చేసింది. 14 అటాక్స్ చేసింది. ఇంకా పాకిస్తాన్లో ఉండే నార్మల్ పీపుల్ని టార్గెట్ చేయలేదు అండ్ పాకిస్తాన్లో ఉండే మిలిటరీ పీపుల్ని కూడా టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళకి కూడా ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఎట్లాంటి హామ్ క్రియేట్ చేయలేదు. సింధూర్ స్టార్ట్ చేసిన రోజే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ని, పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్ట్లని ఇండియన్ ఆర్మీ ఎవరైతే మన ఇండియా తరపున ఆర్మీ లాగా వర్క్ చేస్తారో వీళ్ళందరూ వాళ్ళని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్, వందల మందిని చంపేసింది. ఎట్లా చంపేసింది, వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని ఓడించి చంపేసింది. అక్కడ చంపేయడం వల్ల మనకేమొచ్చింది, ఆ టెర్రరిస్ట్స్ మన ఆడపిల్లలకి, మన జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి వెళ్ళిన వాళ్ళకి అన్యాయం చేసిరు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేసి ఇలా చేసింది. యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఏం చేసిరు, టెర్రరిస్ట్ వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ని చంపేసి వెళ్ళి మీ మోదీకి చెప్పు అని చెప్పారు. చెప్పినప్పుడు యాజ్ పర్ ద హిందూస్ రూల్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళు సింధూర్ తీసేస్తారు. సో వాళ్ళ సింధూర్ని ఆ టెర్రరిస్ట్ వాళ్ళు తీసేసారు. కాబట్టి ఆ సింధూర్ నేమ్తోనే ఒక అటాక్ చేయాలి వాళ్ళపైన అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పటి నుండి 5 గ్రూప్స్ వల్ల టెర్రరిస్ట్స్ని, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి వాళ్ళ గ్రూప్స్కి. అట్లాంటి గ్రూప్స్ని ఇండియన్ ఆర్మీ చంపేసింది, వాళ్ళపైన అటాక్ చేసింది. ఇదంతా చేయడం వల్ల ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారో వాళ్ళకి కొంచెం బాధ తగ్గుతుంది. అంటే వాళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని చంపారంటే వాళ్ళకి ఎంత పెయిన్ ఉండాలి కదా. కాబట్టి ఆ పెయిన్ నుంచి వాళ్ళకి కొంచెం విముక్తిని ఇవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చేసింది.
ఇంకా ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి వార్ చేయడం స్టార్ట్ చేసింది కదా, ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్లో ఇన్ని అటాక్స్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకి వార్ చేసే ఓపిక లేదు మనతో. సో వాళ్ళు ఏం చేసిర్రు, సీజ్ ఫైర్ డిక్లేర్ చేయించారు. సీజ్ ఫైర్ ఈజ్ నథింగ్ బట్, అంటే సీజ్ ఫైర్ అంటే ఏం లేదు, మధ్యలో వార్ని టెంపరీగా స్టాప్ చేయడం. ఎందుకు స్టాప్ చేసిర్రు, వాళ్ళకి ఓపిక లేదు, లేదంటే ఇంకా వాళ్ళ రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. సో టెంపరీగా మాత్రమే మనం వార్ని స్టాప్ చేసినాం, పర్మనెంట్గా కాదు. సీజ్ ఫైర్ అంటే టెంపరీగా నాన్ వైలెన్స్, అంటే వాయిలెన్స్ లేకుండా కొన్ని రోజులు స్టాప్ చేయడం. టెంపరీగా మాత్రమే వాయిలెన్స్ లేకుండా వార్ని స్టాప్ చేయడం. వార్ ఉంది అని అనుకుంటున్నాము నేనైతే ఉంది అనుకుంటున్నాను. వార్ లేకపోయినా పక్క వాళ్ళపైన మనం అటాక్ చేసాం, వాళ్ళు మనపైన అటాక్ చేస్తారు, ఇది పక్క. అండ్ ఇది ష్యూర్. ట్రంప్ సార్, అమెరికా ప్రెసిడెంట్, తను వచ్చేసి 2 కంట్రీస్ మధ్యలో వార్ వద్దు ప్లీజ్ మీరు కామ్ అవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళు మనకి చేసిన ద్రోహంకి, మనకి చేసిన అన్యాయంకి, సో మన వాళ్ళు కూడా వాళ్ళ టెర్రరిస్ట్ని చంపేశారు కదా. అండ్ వీళ్ళు ఎప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్ని మాత్రమే ఆక్రమించుకోవాలి అని చూస్తారు. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి ఎందుకు ఇస్తాం మనము, ఆల్రెడీ వాళ్ళు పంజాబ్ని హాఫ్ ఆక్యుపై చేసేసారు. అసలు ఇవన్నీ ఎందుకు, మన జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియాలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ని POK అని చెప్పించారు వాళ్ళు, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అదేంటి, మనం పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్ ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా, ఊరుకోరు. సో మన వాళ్ళు కూడా వార్ చేయాల్సిందే, విన్ అవ్వాల్సిందే అని నేను అంటున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి ప్లీజ్ డూ కమెంట్. నెక్స్ట్, వార్ అసలు కరెక్టా కాదా, వార్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతమంది అగ్రీ చేస్తున్నారు అండ్ ఎంతమంది డిసగ్రీ చేస్తున్నారు, ప్లీజ్ డూ కమెంట్. నేను డిసగ్రీ అంటున్నాను అని చెప్పేసి ప్లీజ్ నన్ను ట్రోల్ చేయకండి. నేను చెప్తున్నాను ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది, సో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది, అంటే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడగలుగుతున్నానా లేదా అని చెప్పేసి నాకు తెలిస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.